స్పెషల్ మసాలాతో వెజిటబుల్ కర్రీ చేశానండి. ఈ కర్రీ బగారా చపాతీలో చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం ఏంటో చూద్దాము. నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను కూరగాయలను కలిపి కూరను వండబోతున్నానండి. దీనిలో వేసే స్పెషల్ మసాలా ఏంటో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. మరి ఈ కూరకి ఏమేమి కావాలో చూద్దాము. క్యారెట్, ఉల్లిపాయ, వంకాయలు, బంగాళదుంపలు, టమాటాలు, మునక్కాయలు, క్యాప్సికము, పల్లీలు, పచ్చి కొబ్బరి అండి. ఇవన్నీ కూరకి కావాల్సినవి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుంటున్నానండి. కళాయిలో నూనెను వేయాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, టమాటాలు వేయాలండి. ఇవన్నీ వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయలు టమాటాలు మంచిగా వేగాలండి. నూనెలో మాడిపోకుండా ఫ్రై చేయాలి. అంటే పచ్చివాసన అంతా పోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, పెడితే మాత్రం మాడిపోతాయి. జాగ్రత్తగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయలు టమాటాలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఫ్రై చేసిన ఉల్లిపాయ టమాటా పల్లీలు ఉన్నాయి కదండి, ఇవి చల్లారిపోయినాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. కొబ్బరి, కారం, ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి. వాటర్ని కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. స్టవ్ మీద మరొక కళాయిని పెట్టుకోవాలి. నూనెను వేయాలండి. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, పోపు గింజలు వేసి పోపు గింజలు బాగా వేయాలండి. ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేయాలి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేశాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మంటని చిన్నగానే పెట్టి ఫ్రై చేయాలి. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మునక్కాయ, బంగాళదుంప ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేయాలండి. కూరగాయలన్నీ కలిసే విధంగా కలుపుకొని మగ్గించుకోవాలండి. ముందుగా గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదండి, ఆ మసాలాను వేయాలి. మసాలా వేసాక దీంతో పాటుగా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ఈ కూరగాయల ముక్కలకి పట్టే విధంగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేద్దామండి. వాటర్ పోసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. కూర చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, బగారా చపాతీలో చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఓకే, థ్యాంక్ యూ.